అందరికీ నమస్కారం. మనం ఏ పని మొదలుపెట్టినా మొదట పూజించే దేవుడు వినాయకుడు. వ్రతం చేయనివ్వండి, పూజలు చేయనివ్వండి, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇలాంటివి ఏవి చేసినా ఒక మంచి కార్యక్రమం మొదలు పెట్టాలంటే మొదట వినాయకుడిని పూజిస్తాము. వినాయక చవితి అంటే వినాయకుని పుట్టినరోజు. ఈ కథ మనందరికీ తెలిసిందే. వినాయక చవితి పండగ మనకు దాదాపు ఆగస్ట్ సెప్టెంబర్లో వస్తుంది ప్రతి సంవత్సరము. ఇది మనకి వర్షాకాలంకి అటు ఇటుగా వస్తుంది. వర్షాకాలంలో ఏమవుతుంది, వర్షపు నీళ్ళన్నీ కొండల్లో నుంచి వాగుల ద్వారా మనకి చెరువుల్లోకి చేరుతుంది. మనం ఆ చెరువు నీళ్ళే పురాణ కాలం నుంచి అయితే ఆ చెరువు నీళ్ళు మనం ప్రతిదానికి నీళ్లు తాగడానికి కానీ వ్యవసాయానికి కానీ ప్రతిదానికి ఆ చెరువు నీళ్ళే వాడేవాళ్ళము. సో మనం వినాయక చవితిలో వినాయకునికి 21 రకాల పత్రి పెట్టి పూజిస్తాం. అది మీకు అందరికీ తెలిసిందే. ప్రతి పండగకి పూజిస్తాం దేవుణ్ణి. దాంట్లో రకరకాల ఆకులు ఉంటాయి. గరిక, తెల్ల జిల్లేడు, బిల్వపత్రి, జామాకు, ఇట్లా రకరకాల ఆకులు ఒక 21 రకము తీసుకొని వెళ్ళి పెట్టి పూజించి తర్వాత ఆకులతో పాటు మనం దేవుణ్ణి తీసుకొని వెళ్ళి మన చెరువులో కానీ మన దగ్గర ఎక్కడ నీళ్ళ సదుపాయం ఉంటే అక్కడ నిమజ్జనం చేస్తాం. ఎందుకు ఇలా చేస్తాము? ఈ 21 ఆకులు అన్ని ఔషధ గుణాలున్న ఆకులు. వీటితో పాటు మట్టి వినాయకుడు. ఫస్ట్ మనం యాక్చువల్గా వినాయకుడిని ఎట్లా తయారు చేస్తాము? ఎండాకాలం చెరువులోని మట్టి తెచ్చి వినాయక బొమ్మ చేసి వర్షాకాలానికి మనకు వినాయక చవితి పండుగ వస్తుంది. అప్పుడు పెట్టి ఆకులు పూలు అన్నీ పెట్టి పూజ చేసి ఆ మట్టిని మళ్ళీ తిరిగి మనం పోయి నీళ్ళల్లో వదులుతాము. అంటే గంగాదేవి ఒళ్ళోకి చేరుస్తాం వినాయకుడిని. సో ఈ ఆకులు వీటితో పాటు మనం ఎప్పుడైతే మట్టిని నీళ్ళలో నిమజ్జనం చేస్తామో మనకు మన చెరువు నీళ్ళు ఏ కలుషితాలతో ఉన్నా కానీ అవన్నీ బాగయ్యి మనకు తాగడానికి వీటికి ఔషధ గుణాలు మన చెరువు నీటిలోకి వస్తాయన్నమాట. ఇది యాక్చువల్గా పండగ యొక్క ప్రొసీజర్. ఇట్లా మనం ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా చేస్తున్నాము. మనందరం ఆ చెరువు నీళ్ళపైనే ఆధారపడి ఉన్నాం. ఇప్పటికి కూడా మన చెరువులు నిండితేనే మన బోర్లు అభివృద్ధి అవుతాయి, మనకు ఊర్లు బాగుంటాయి, పంటలు పండుతాయి. అన్నీ ఇంత గొప్ప ఒక ప్రొసీజర్ ఉన్న పండగ, ఇంత గొప్పగా మన పూర్వీకులు దీన్ని ఎందుకు డిజైన్ చేసినారంటే మనకు మన భావితరాలకి ఉపయోగపడడానికి. కానీ మనమేం చేస్తున్నాము, ఇప్పుడు పిఓపి విగ్రహాలు తెస్తాము, దానికి పెయింట్లు వేస్తారు, దానికి రకరకాల అలంకరణ చేస్తాము, గ్లిట్టర్ ఇవన్నీ పెట్టేసి అదే తీసుకొని వెళ్ళి మనం తిరిగి గంగాదేవి ఒళ్ళోకి చేరుస్తాం. అప్పుడు ఆ నీళ్ళు ఔషధ గుణాలేమో కానీ కలుషితం అయిపోతున్నాయి. ఆ నీళ్లు కలుషితం అవ్వడం వల్ల మనకు చెరువులు పాడవుతున్నాయి. మనకి జీవనాధారమైన చెరువుల్ని మనము మన చేతులతో ఈ పండగ పేరుతో దాన్ని కలుషితం చేస్తున్నాం. ఈ విషయము తెలిసినప్పటి నుంచి మేము అంటే నేను, మా ఆశ్రమంలో ఉన్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళందరూ మట్టి వినాయకులనే పెడుతున్నారు. మేము గత 10 సంవత్సరాల పైనగా మట్టి వినాయకులనే పూజిస్తున్నాం. నేను ఎప్పుడైతే ఈ విషయం స్కూల్ పిల్లల దగ్గర, కాలేజ్ పిల్లల దగ్గర డిస్కస్ చేశాను, వాళ్ళు ఏమన్నారు, అవును మేడం మీరు చెప్పినారు, మాకు ఇంట్రెస్టే మట్టి వినాయకులు పెట్టాలని, కానీ ఎక్కడ దొరుకుతాయి? సో మేము ఇది ఆలోచించి గత 7-8 సంవత్సరాలుగా మట్టి విగ్రహాలని ఇక్కడే ఆశ్రమంలో అందుబాటులో పెడుతున్నాము. ప్రతి సంవత్సరం మట్టి వినాయకులు కొనేవాళ్ళు పెరుగుతున్నారు. తర్వాత మేము ఇన్నేళ్ళుగా ర్యాలీలు చేస్తున్నాం స్కూల్ పిల్లలతో. స్కూల్ పిల్లలకు పోటీలు పెడుతున్నాము, ఎస్సే రైటింగ్, ఎలక్ట్రీషియన్ కాంపిటీషను, డ్రాయింగ్, ఇవన్నీ. పిల్లల్లో మార్పు వస్తే ఖచ్చితంగా పిల్లలు ఏది అడిగితే పెద్దోళ్ళది చేస్తాం మనము. సో పిల్లల్లో మార్పు వస్తే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ని మారుస్తారన్న ఒక ఉద్దేశము. ప్రతి సంవత్సరము ఆశ్రమంలో మట్టి వినాయకులని అందుబాటులో పెడుతున్నాము. ఈ సంవత్సరం కూడా పెడతాము. మట్టి వినాయకులనే పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.